నమో గురుభ్యః. మనము మన భగవద్గీత భాష్యం చూస్తూ వస్తూ ఉన్నాము. భగవంతుడు ఏం చెప్పారంటే, చాతుర్వర్ణ్యం 4 వర్ణాలు మయా సృష్టం, నా చేత సృష్టించబడ్డది. ఎట్లా అంటే గుణ కర్మ విభాగశః. గుణ విభాగము, కర్మ విభాగాలతో 4 వర్ణాలను నేను సృష్టించాను. ఆ విధంగా సృష్టి చేసినా కూడా నేను చేసినట్టు కాదు, నేను అకర్తను అని విద్ధి తెలుసుకో అని చెప్పారు. మళ్ళీ దాన్నే ఇంక కొంత ఆయన విస్తారంగా వివరిస్తూ ఉన్నారు. ఏషాం తు కర్మణాం కర్తారం మాం మన్యసే పరమార్థతః తేషాం అకర్తా ఏవ అహం. ఏషాం కర్మణాం, ఏ కర్మలకైతే మాం నన్ను కర్తారం కర్తను అని మన్యసే అనుకుంటున్నావో, ఎందుకు అంటే కర్త అవుతే భోక్త కూడా అవుతాడు. నేను కర్తను అనుకున్నాడు అంటే వాడు చేసే కర్మలకు ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. కర్మలకు ఫలితమేమి? జన్మలే. కాబట్టి మళ్ళీ నాకు గూడా జన్మలు ఉండవలసి వస్తుంది. ఆ జన్మల్లో నేను చేసిన కర్మలకు సుఖాలో, దుఃఖాలో అనుభవించవలసి వస్తుంది. అయితే ఇవన్నీ నాకు లేవు. ఎందుకు? నేను కర్తను కాను గూడా కాను. 2 కారణాలకి నేను కర్తను గాదు. 1, నేను కర్తను అన్న భావనతో ఉండను. 2, అసలు ఆత్మకు ఏ కర్మలు లేవు. ఆత్మ కేవలము జ్ఞానస్వరూపం కాబట్టి దానికి కర్మలు లేవు. కర్మలు ఉండాలి అంటే ఏదో సాధించి ఎక్కడి నుంచో ఉత్పత్తి చేసో, తెచ్చుకునో, శుద్ధి చేసో వాడుకోవలసి ఉంటుంది. అయితే ఎక్కడి నుంచో తెచ్చుకోవడానికో, ఉత్పత్తి చేయడానికో రెండోది లేను గూడా లేదు. పైగా ఆత్మకు ఏది తక్కువ కాదు. అది పూర్ణం. పూర్ణమైన ఆత్మ ఏది పొందవలసిన అవసరం లేదు. కొత్తగా కర్మలతో సాధించవలసింది లేదు. అద్వితీయమైన ఆత్మ రెండోది లేకుండా ఉన్నది. కొత్తగా పొందేది కూడా ఏదీ లేదు. ఏది పొందవలసిన అవసరం లేనప్పుడు ఏ కర్మ చేయవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి ఆత్మకు కర్మలు లేవు. కాక నేను కర్మలు చేస్తూ ఉన్నాను అన్న అహంకారం కూడా, అహంకర్త భావన కూడా లేదు. ఈ కారణాలకి పరమార్థంగా చూస్తే తేషాం, ఆ కర్మలేవైనా జరుగుతూ ఉంటే వాటికి అహం, నేను అకర్త ఏవ, కర్తను కానే కాను అని చెప్తూ ఉన్నారు. యతః, ఇంకా ఆయన ఎందుకంటే అని వివరిస్తూ ఉన్నారు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యః అభిజానాతి కర్మభిః న సహ బధ్యతే. మాం నన్ను కర్మాణి కర్మలు న లింపంతి తగులుకోవు. నన్ను కర్మలు జన్మలతో బంధించవు. మే నాకు కర్మఫలే, జరుగుతూ ఉన్న కర్మల వల్ల కలిగే ఫలాలపైన స్పృహ, ఆశ కూడా నా లేదు. ఇతి అని యహ ఎవడైతే మాం నన్ను, నేను అని ఆత్మను అభిజానాతి తెలుసుకుంటాడో, ఎవడికి వాడు నేను కర్తను కాను, ఈ కర్మలు నన్ను బంధించవు, అందుకని ఈ కర్మల వల్ల నాకు జన్మలు కలుగవు, ఈ కర్మల వల్ల కలిగే ఏ ఫలాలపైన నాకు ఆశ లేదు అని ఎవరైతే నేను అని అనుకుంటారో, ఆత్మను అని అనుకుంటారో, అనాత్మలకు, ఆత్మ కాని వాటికి అసంతృప్తులతో, అపరిపూర్ణతలతో, పరిచ్ఛిన్నమైన భావాలతో ఉన్న ఏ తత్వము, కాబట్టి నేనేదో సాధిస్తాను, అందుకని ఈ కర్మ చేస్తాను అని అహంకర్త భావనతో కర్మల్లో తగులుకుని, ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలపైన ఆశలు పెట్టుకుని ఉంటే, అటువంటి వాళ్లకు కర్మబంధాలు, జన్మబంధాలు తప్పనిసరిగా కలుగుతాయి. కానీ ఎవరైతే నేను ఆత్మను, నేను అకర్తను, నాకు కర్మల్లేవు, కర్మల
ఫలితాల పైన ఆశ లేదు. నేను కేవలము ఆత్మను అని ఎవరైతే తెలుసుకుంటారో, అటువంటి వాడు సహా ఇంక మళ్ళీ ఆ జరుగుతున్న కర్మల వల్ల నా బధ్యతే బంధింపబడడు. ఈ విధంగా అనుకోగలిగితే ఆత్మస్థితిలో ఉన్నవాడు మళ్ళీ కర్మబంధాల్లో ఉండడు. వాడికి మళ్ళీ జన్మలన్నవి ఉండవు. వాడికసలు ఏమీ ఉండవు. వాడు వాడి స్థితిలో ఉంటాడు అని ఆయన చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. నమాం తాని కర్మాణి లింపంతి దేహాది ఆరంభకత్వేన అహంకార అభావాత్. అహంకారం, అహంకర్తా భావన, నేను కర్తను అన్న భావన అభావము లేని కారణంగా, నేను కర్తను అని అనుకోవడం లేదు కాబట్టి, దేహాది ఆరంభకత్వేన మళ్ళీ దేహాలను ఇవ్వడము, మళ్ళీ జన్మల్ని కలిగించడము మొదలైన విధంగా తాని కర్మాణి ఆ కర్మలు ఏవైనా సరే మాం నన్ను లింపంతి తగులుకోవు, కర్మలు నన్ను తగులుకోవు, కర్మలు నన్ను తీసుకుని వెళ్ళి దేహాది ఆరంభాలతో మళ్ళీ జన్మలతో తగిలించవు. ఎందుకు? నేను కర్తను అన్న భావన నాకు లేదు, అహంకారం లేదు. అందుకని నచ తేషాం కర్మణాం ఫలే మే మమ స్పృహ తృష్ణ. తేషాం ఆ కర్మల వల్ల కలిగే ఫలము ఏదున్నదో దానిపైన మే అంటే మమ నాకు స్పృహ అంటే తృష్ణ కోరిక కూడా లేనే లేదు. ఏషాం తు సంసారిణాం అహం కర్త ఇతి అభిమానః కర్మసు స్పృహ తత్ఫలేషు చ తాన్ కర్మాణి లింపంతి ఇతి యుక్తం. ఏషాం తు ఎవరికైతే సంసారిణాం సంసారంలో ఉన్నానో అని అనుకుంటూ ఉన్నాడో, ఈ సంసారం ఉన్నది, అందులో ఏవో కర్మలుంటాయి అని జీవభావంతో ఉన్నవాడు ఎవడైనా సరే అహంకర్త, నేను కర్తను అని అహంకారంతో, ఆ అభిమానంతో, కర్మాభిమానంతో ఉన్నాడు అంటే వాడు ఆ కర్మల పైన స్పృహ, ఆసక్తితో ఉంటే ఆ కర్మల వల్ల కలిగే ఫలితాల పైన కూడా ఆసక్తులతో ఉంటే వాడు ఎవడైనా సరే నేను సంసారిని, నేను జీవుణ్ణి, నేను కర్తను, నా వల్ల ఈ కర్మలు జరుగుతూ ఉన్నాయి, ఆ కర్మలకు ఈ ఫలాలు వస్తాయి అని వీటన్నింటితో కూడి ఉన్నాడు అంటే అటువంటి వాణ్ణి, వాళ్లను ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్న వాళ్లను, ఆ విధంగా భావన చేస్తూ ఉన్న వాళ్లను ఆ కర్మాణి ఆ కర్మలన్నీ కూడా లింపాంతి వాణ్ణి తీసుకుని వెళ్ళి మళ్ళీ మళ్ళీ జన్మలకు తగిలిస్తాయి. ఇతి యుక్తం అని చెప్పడము సముచితము. ఎవరైతే నేను సంసారిని, జీవుణ్ణి, నేను కర్తను అన్న అభిమానంతో ఉండి కర్మలకు, కర్మఫలాలకు ఆశపడుతూ ఉన్నాడు అంటే అటువంటి వాడికి అవి కర్మబంధాలవుతాయి, జన్మల్ని కలిగిస్తాయని చెప్పడము తగి ఉంటుంది. అయితే ఎవరైతే నేను సంసారిని, నాకు ఈ సంసారం అంతా ఉన్నది, నేను జీవుణ్ణి అన్న జీవభావనతో లేడు, వాడు ఆత్మభావనతో ఉన్నాడు. నేను అసంసారిని, నేను ఆత్మను, నేను కర్తను కాను, నాకు ఇటువంటి కర్మాభిమానాలు లేవు, కర్మలపైన స్పృహ లేదు, ఆసక్తి లేదు, కర్మ ఫలితాలపైన ఆశ లేదు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళని ఇంకా కర్మలు జన్మలతో బంధింపవు అని చెప్పడము తగి ఉన్నది. తద్ అభావాత్ నమాం కర్మాణి లింపంతి ఇతి ఏవం యః మాం ఆత్మత్వేన అభిజానాతి నా అహం కర్త న మే కర్మఫలే స్పృహ ఇతి న కర్మభిః సహ బధ్యతే. తత్ అభావాత్ ఈ విధంగా సంసారిని అన్న భావన లేదు, నేను కర్తను అన్న భావన లేదు, కర్మలపైన అభిమానము లేదు, కర్మఫలాలపైన ఆసక్తులు లేవు, అన్నీ సన్యసించి ఉన్నవాడెవడున్నాడో, అవేవీ లేకుండా ఉన్నవాడెవడున్నాడో ఆ విధంగా ఉన్నవాడికి తత్ అభావ తదంతా లేకుండా పోవడం వల్ల ఎట్లా
నమాం కర్మాణి లింపంతి, నన్ను కర్మలు జన్మలతో బంధించవు అని ఏవం ఈ విధంగా ఎవడైతే నేను అని ఆత్మభావనతో తనను తాను అభిజానాతి తెలుసుకుంటాడో, ఎవరైతే అహం కర్తానా నేను కర్తనుగాను, మే కర్మఫలే స్పృహానా నాకు కర్మఫలాలపైన స్పృహ లేదు అని ఎవడనుకుంటాడో, అప్పుడు సహా వాడు కర్మభిహి ఆ కర్మలతో న బధ్యతే బంధింపబడడు. తస్య నా దేహాది ఆరంభకాని కర్మాణి భవంతి ఇతి అర్థః. అటువంటి వాడికి ఆ విధంగా ఆత్మస్థితిలో ఉండి తను కాని తనవి కాని కర్మల్లో తగులుకోకుండా ఉన్నాడు అంటే, ఆ కర్మల వల్ల కలిగే ఫలితాలపైన ఆశలవన్నీ లేకుండా కేవలం ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఇంకా దేహాదులను ఆరంభింపజేసే ప్రారబ్ధ కర్మలు అటువంటి కర్మాణి నా భవంతి ఇతి అర్థః ఇంకా కలుగవు. వాడికి ఇంకా ప్రారబ్ధ కర్మ లేదు. ప్రారబ్ధ కర్మ అంటే దేహాదులను అంటే మళ్ళీ జన్మలను ఆరంభింపజేసే కర్మలు ప్రారబ్ధ కర్మలు. ఆరబ్ధమన్నా ప్రారబ్ధమన్నా ఆరంభించబడే అని అర్థం. మళ్ళీ జన్మలు ప్రారంభమవ్వడానికి కారణము కర్మలు. ఆ కర్మలు వాడిని తగులుకోవు కాబట్టి జన్మలు ఆరంభమవ్వడానికి కావలసిన ప్రారబ్ధ కర్మలు కూడా లేవు కాబట్టి వాడికి ఇంకా మళ్ళీ జన్మలు లేవు అని దానికి అర్థము అని చెప్తూ ఉన్నారు. నా అహం కర్త నమే కర్మఫలే స్పృహ ఇతి, నేను కర్తనూ కాదు, ఆ కర్మఫలాలపైన నాకు ఆశ లేదు అని ఏవం ఈ విధంగా జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి ముముక్షుభిః కురు కర్మ ఏవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం ఈ విధంగా నేను కర్తనుగాను, కర్మఫలాలపైన నాకు కోరిక లేదు అని జ్ఞాత్వా తెలుసుకుని, పూర్వైః ముముక్షుభిః పూర్వీకులైన పూర్వతరంలోని మోక్షకాంక్ష ఉన్న వాళ్ళ చేత కర్మలు కృతం చెయ్యబడ్డాయి. మోక్షం కావాలనుకున్న వాళ్ళు కర్మలు ఎట్లా చేస్తారు? కర్మలు చేయవలసి వస్తే చేస్తూ కూడా ఈ కర్మలు నేను చేస్తున్నాను అనుకోరు. ఈ కర్మలు చేస్తే దీనివల్ల ఏదో ఫలితం వస్తుంది అని అనుకోరు. కేవలం కర్మలు చేస్తారంతే. ఈ రకంగా చేస్తూ వచ్చారు. కర్మాధికారులై ఉన్నా కూడా మోక్షం కావాలని కోరుకున్న జ్ఞానులు ఈ విధంగా కర్మాచరణలో ఉన్నారు. తస్మాత్ కాబట్టి త్వం నువ్వెవరు? నువ్వు కూడా కర్మాధికారివి. కర్మల్లో నీకు మనసున్నది కాబట్టి నువ్వు కర్మాధికారివి. కర్మాధికారులెవరు? కర్మల పైన ఆసక్తి ఉన్నది, కర్మలు కావాలి అన్న అర్థిత్వం ఉన్నది, కర్మలు చేసేందుకు సామర్థ్యం ఉన్నది. కాబట్టి నువ్వు కర్మాధికారి. ఎవరైతే కర్మల్ని వదిలిపెట్టే సమర్థత కలిగి ఉన్నాడో, ఎవడైతే జ్ఞానం కావాలి అని అర్థిస్తున్నాడో అటువంటి వాడు జ్ఞానాధికారి. నువ్వు జ్ఞానాధికారివి కాదు, కర్మల్ని అర్థిస్తున్నావు కాబట్టి కర్మాధికారివి. తస్మాత్ కాబట్టి నువ్వు కర్మ ఇవ కురు, కర్మలు చెయ్యి. కానీ చేసే కర్మలు ఎట్లా చెయ్యాలి? అవి నీకు తగులుకోకుండా మళ్ళీ జన్మ కారణాలు కాకుండా ఎట్లా చెయ్యాలి అంటే, నీ పూర్వీకులు ఎట్లా చేస్తూ ఉన్నారో చూడు. ఆ ముముక్షువులు మోక్షం కావాలి, కర్మల్లో నుంచి బయటపడిపోవాలి, జన్మల్లో నుంచి బయటపడిపోవాలి అని కోరుకున్న వాళ్ళు, ఆ ఇచ్ఛతో ఉన్నవాళ్ళు, నీ పూర్వీకులు కర్మలు ఎట్లా చేశారు? నేను కర్తనుగాను, వాటి వల్ల కలిగే ఫలితాలకు నేను భోక్తనుగాను అని కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ వదిలిపెట్టి వాళ్ళు కర్మలు చేశారు కదా, అది చూడు. నీ పూర్వీకులు పూర్వతరంలో ఇంతకు ముందు ఏ విధంగా కర్మలు చేశారో చూడు. ఆ విధంగా ఇంతకు ముందు కృతం జరగబడ్డ కర్మలను, ఆ కర్మలను నీ పూర్వీకులు ఏ విధంగా చేశారు అన్న విధానాన్ని చూసి, అదే విధంగా కర్మలు నువ్వు కూడా చేశావనుకో, ఇంకా నువ్వు కర్మాధికారివి అయినా కూడా నువ్వు చేస్తూ ఉన్న కర్మలు నిన్ను మళ్ళీ జన్మలతో బంధించవు. అవి ప్రారబ్ధ కర్మలు అవ్వవు అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైః అపి, ఏవం ఈ విధంగా, ఏ విధంగా? నేను కర్తనుగాను, నేను భోక్తనుగాను. నాకు కర్మలపైన
ఆసక్తి లేదు, నాకు కర్మ ఫలాలపైన ఆశ లేదు అని ఈ విధంగా తెలుసుకుని, అనుకుని గాదు, కేవలము అట్లా అనుకోవడం గాదు, జ్ఞానంతో దాన్ని తెలుసుకుని, ఇంతకు ముందు పూర్వైః అతిక్రాంతైః ముముక్షుభిః, ఇంతకు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు, మోక్షం కావాలనుకుని కర్మలు చేస్తూ గూడా, ఏ విధంగా కర్మలు చేయాలో తెలుసుకుని చేస్తూ దాటిపోయిన వాళ్ళున్నారు. నీ పూర్వీకులు. వాళ్ళు ఆ విధంగా కర్మల్ని చేశారు. వాళ్ళ చేత కర్మ ఆ విధంగా చెయ్యబడ్డది. కురు తేన కర్మ ఏవ త్వం. కాబట్టి త్వం నువ్వేం చెయ్యి? తేన ఆ విధంగా, అందుకని అదే భావనతో కురు చెయ్యి నువ్వు గూడా. కర్మైవ చెయ్యి. కర్మే చేస్తూ ఉండు. అయితే ఎట్లా? న తూష్ణీం ఆసనం న అపి సన్యాసః కర్తవ్యః. అంతేగాని తూష్ణీం ఆసనం మాట్లాడకుండా కూర్చుంటాను, అదిగో సన్యాసం కర్తవ్యాలన్నీ వదిలిపెట్టేస్తాను అని మాత్రం కాదు. ఎందుకు నువ్వు అట్లా చేయడానికి వీల్లేదు? ఎందుకంటే నువ్వు కర్మాధికారివి. తస్మాత్ పూర్వైః అపి అనుష్ఠితత్వాత్ యది అనాత్మజ్ఞః త్వం తదా ఆత్మసిద్ధ్యర్థం తత్వవిత్ చేత్ లోక సంగ్రహార్థం పూర్వైః జనకాదిభిః పూర్వతరం కృతం నా అధునాతనం కృతం అనుష్ఠితం. పూర్వీకులు ఎట్లా అనుష్ఠానం చేశారు, కర్మల్ని ఎట్లా ఆచరించారో అది తెలుసుకుని ఆ విధంగా చెయ్యాలి. జ్ఞానం ఉంటే చాలు గదా, కర్మలు ఎందుకని అడుగుతావేమో. నువ్వు కర్మాధికారివి కాబట్టి కర్మలు చెయ్యి. అయితే నీ మనస్థితి ఎక్కడున్నదో దాన్ని బట్టి. యది ఒకవేళ నువ్వు అనాత్మజ్ఞః, ఆత్మజ్ఞానం ఇంకా కలగలేదనుకో, నువ్వు కర్మాధికారివి, మోక్షం కావాలన్న ఇచ్చ ఉన్నది, ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు. అటువంటి స్థితిలో త్వం నువ్వేం చెయ్యాలి? తదా అప్పుడు ఆత్మసిద్ధ్యర్థం, నీ చిత్తశుద్ధి కోసము కర్మలు పూర్వీకులు ఎట్లా చేశారో చూసి తెలుసుకుని అర్థం చేసుకుని ఆ విధంగా చెయ్యాలి. తత్వవిత్ చేత్, ఒకవేళ నువ్వు తత్వవేత్తవనుకో, నువ్వు కర్మాధికారివి, మోక్ష ఇచ్చ ఉన్నది, దాంతో పాటే ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానం కూడా ఉన్నదనుకో, అటువంటప్పుడేం చేస్తావు? లోక సంగ్రహార్థం, లోకానుగ్రహం కోసం కర్మలు చెయ్యాలి. నువ్వు కర్మాధికారివి, మోక్షం కావాలని కోరుకుంటున్నావు, ఆత్మజ్ఞానం ఇంకా కలుగలేదు, అప్పుడు చిత్తశుద్ధి కోసం కర్మలు చెయ్యి. నువ్వు కర్మాధికారివి, మోక్షం కావాలని కోరుకుంటున్నావు, ఆత్మజ్ఞానం ఉన్నది, అప్పుడు లోకానుగ్రహం కోసం కర్మలు చెయ్యి. ఎందుకు అంటే ఆత్మజ్ఞానం లేనప్పుడు కర్మలను చిత్తశుద్ధి కోసం చిత్తశుద్ధిగా చేశావంటే దాంతో నీకు జ్ఞానానికి అధికారం కలుగుతుంది. ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉన్నారో వాళ్ళెందుకు కర్మలు చేస్తారు అంటే లోకం ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి, అందుకోసం దాన్ని అనుగ్రహించడం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. ఏది చేసినా సరే పూర్వైః జనకాదిభిః, ఇంతకుముందు జనకుడు మొదలైన వాళ్ళు ఎట్లా చేశారో వాళ్ళు పూర్వతరం కృతం, ఆ కాలంలో ఏ విధంగా చేశారో. జనకుడు మొదలైన వాళ్ళను చూసుకో, నీ పూర్వీకులను, వాళ్ళు ఏ విధంగా కర్మలు చేశారో పూర్వతరం కృతం అటువంటి కర్మలు చూసుకో. ఆ విధంగా ఎందుకు అని తెలుసుకుని చెయ్యి. చేస్తూ ఉన్న కర్మలు ఎందుకు చేస్తున్నాను, నేను ఏ మనస్థితితో ఉన్నాను, నేను కర్మాధికారిని, మోక్షం గురించిన ఇచ్చ లేదు, అటువంటప్పుడు చేస్తూ ఉన్న కర్మలు ఎందుకు? ఇహంలో ఏవో వస్తాయి అన్న కోరికలతో, పరంలో మళ్ళీ స్వర్గాది భోగాలు లభిస్తాయన్న ఆశలతో. నేను కర్మాధికారిని, అయితే మోక్షం గురించిన ఇచ్చ ఉన్నది, కానీ ఆత్మజ్ఞానం లేదు, అప్పుడెందుకు? చిత్తశుద్ధి కోసం. నేను కర్మాధికారిని, మోక్ష ఇచ్చ ఉన్నది, జ్ఞానం ఉన్నది, అప్పుడెందుకు? లోకానుగ్రహం కోసం. నేను జ్ఞానాధికారిని, అప్పుడు ఇంకా కర్మలు లేవు. కాబట్టి ఎందుకు చేస్తూ ఉన్నావు కర్మలు అని తెలుసుకుని చెయ్యాలి. అధునాతనం కృతం కర్మన, అధునాతనంగా ఇప్పుడు చేస్తూ ఉన్నవి చూసి ఎందుకు ఏమి అని తెలియకుండా అప్పటికప్పుడు కల్పించుకున్న కర్మలు చేస్తే
అప్పటికప్పుడు కల్పించుకున్న విధానాలతో చేస్తే, తెలిసి తెలియక చేస్తే, కేవలం కర్మలు చేస్తే, జ్ఞానం లుప్తమైన కర్మలు చేస్తే వీటన్నింటి వల్ల చిత్తశుద్ధి కలగదు. పూర్వీకులు పూర్వకాలంలో ఏ విధంగా చేశారు అని జాగ్రత్తగా పరిశీలించి, తెలుసుకుని, అర్థం చేసుకుని, ఎందుకు అని తెలుసుకుని, ఎట్లా అని గాదు. ఎట్లా చెయ్యడం సరే, ఎందుకు చెయ్యాలి అని అర్థం చేసుకుని, అంటే ఏదో వస్తుందని లాభం ఆశించి కాదు. చేస్తూ ఉన్న కర్మలు నువ్వింకా జ్ఞానం కలగకుండా ఉన్నావు అంటే చిత్తశుద్ధికి కారణం కావాలి. ఆ విధంగా వాళ్ళు అనుష్ఠించారు. ఆ విధంగా చెయ్యవలసి ఉంటుంది. ఇప్పటికిప్పుడు బాగుంటుంది అని అనుకుని వాళ్ళు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో చాలా పాపులర్‌గా ఉంది. చాలా ఫ్యాషనబుల్‌గా ఉంది అని చేయడం గాదు అని చెప్తూ ఉన్నారు. తత్ర కర్మ చేత్ కర్తవ్యం త్వత్ వచనాత్ ఏవ కరోమ్యహం కిం విశేషితేన పూర్వైః పూర్వతరం కృతం ఇతి ఉచ్యతే. తత్ర ఈ విషయంలో నాకేమనిపిస్తుందంటే గురుగారు, కర్మ చేత్ కర్తవ్యం, కర్మ చెయ్యడమే నా కర్తవ్యం అయితే, త్వత్ వచనాత్ ఏవ అహం కరోమి, నీ మాట ప్రకారమే చేస్తాను గదా! కర్మలు చెయ్యి అని నువ్వు చెప్పావు, నేను చేస్తాను గదా! మళ్ళీ విశేషంగా నీ పూర్వీకులు పూర్వకాలంలో ఏ విధంగా అనుష్ఠానం చేశారో ఆ విధంగా చూసుకుని చెయ్యి అని ఇంత విశేషణాలు ఎందుకు చెప్తున్నావు? ఇంత వేరుగా మళ్ళీ స్పెషల్‌గా ఎందుకు చెప్తున్నావు? నువ్వు కర్మాధికారివి కాబట్టి కర్మలు చెయ్యి అని నువ్వు చెప్తే నేను చేస్తాను గదా! అయితే పూర్వీకులు ఎట్లా చేశారో పూర్వకాలంలో అది చూసి ఆ విధంగా తెలుసుకుని చెయ్యి అని ఎందుకు చెప్తున్నావు మళ్ళీ? అని అడిగితే ఉచ్యతే చెప్తాను విను. ఎందుకట్లా స్పెసిఫిక్‌గా, స్పెషల్‌గా, ముఖ్యంగా చెప్పవలసొచ్చిందో. యస్మాత్ మహత్ వైషమ్యం కర్మణి. కర్మల్లో గొప్ప వైషమ్యమున్నది. వైషమ్యం అంటే విషమము. అసమానతలతో ఉంటుంది కర్మ. రకరకాలుగా ఉంటుంది కర్మ. కర్మ ఎన్నో విధాలుగా ఉంటుంది. కాబట్టి దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యడం కాదు. గొప్ప వైషమ్యం ఉన్నది కర్మల్లో. దాని గురించి ఎవ్వరికీ సరైన అవగాహన లేదు గాబట్టే మళ్ళీ చెప్పవలసి వస్తూ ఉన్నది అని అంటూ ఉన్నారు గురువుగారు. అప్పుడు శిష్యుడేమడుగుతున్నాడు, కథం ఎటువంటి వైషమ్యం ఉన్నది? వైషమ్యం అంటే విషమము. విషమము అంటే సమానం కాదు. 2 కర్మలు ఒకలాగుండవు. కర్మలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి. అయితే ఏ కర్మ ఎటువంటిది అని తెలుసుకోవాలి. సరైన అవగాహనతో, సరైన జ్ఞానంతో సరిగ్గా తెలుసుకుని, ఇంతకు ముందు వాళ్ళు ఎట్లా చేశారని చూసి, దీనివల్ల నాకింకా ఆత్మజ్ఞానం కలగకపోతే చిత్తశుద్ధైనా కలుగుతుందా? జ్ఞానానికి అర్హత కలిగేందుకు వీలుగా? లేదా నేను చేస్తూ ఉన్న కర్మలు లోక సంగ్రహం కోసం చేస్తున్నానా? ఎందుకు అని తెలుసుకొని చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఆయనేమంటున్నారంటే గురువుగారు, కిం కర్మ, కిం అకర్మ ఇతి కవయః అపి అత్ర మోహితాః. తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. కర్మ అంటే ఏమి? ఆ కర్మల్లో దాగి ఉన్న రహస్యమేమి? ఎందుకని ఈ కర్మల్ని ఈ విధంగా చెయ్యమని మన వేదము విధిస్తూ ఉన్నది? ఎందుకు వేదము ఇవన్నీ నీకు విహిత కర్మలు, నీకు విధించబడ్డ కర్మలు, నువ్వు వీటిని ఈ విధంగా చెయ్యి అని వేదం ఎందుకు చెప్తూ ఉన్నది? శాస్త్రం ఎందుకు చెప్తూ ఉన్నది? ఎందుకు అంటే, వేదం చెప్పిన విధంగా నేను ఈ కర్మల్ని పూర్వీకులు చేసిన విధంగా జాగ్రత్తగా పూర్వాచార్యుల నుంచి ఎవరైతే దీన్ని ఆచరించారో వాళ్ళ నుంచి తెలుసుకుని చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, కర్మశుద్ధి కలుగుతుంది. ఆ విధంగా జరిగితే నాకు జ్ఞానప్రాప్తి అని తెలుసుకుని చెయ్యాలి. అకర్మ అని ఉంటాయి. అకర్మ అంటే వద్దు నువ్వు చెయ్యొద్దు అని చెప్తుంది వేదము. శాస్త్రము ఎందుకు ఈ కర్మ నీకు నిషిద్ధమో, నువ్వు చెయ్యరాదు అన్నది. ఏ కారణానికి? దీనివల్ల చిత్తము అశుద్ధమవుతుందా? నాకు మళ్ళీ మళ్ళీ జన్మలు కలుగుతాయా? అని తెలుసుకుని చెయ్యాలి. ఈ విషయంలో ఇది అకర్మనా? ఇది కర్మనా? అని అర్థం చేసుకోవడంలో కవులు కూడా, జ్ఞానులు కూడా అత్ర ఈ విషయంలో మోహితాః.
మోహపోతూ ఉంటారు. వాళ్ళకి గూడా సరిగ్గా అర్థం గాదు. తత్ కాబట్టి నీకు కర్మ అంటే ఏంటో, అకర్మ అంటే ఏంటో, వికర్మ అంటే ఏంటో, ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి అన్నది ముఖ్యము. ఎందుకు చేయాలో తెలియకుండా ఏదో కర్మ చెయ్యరాదు. తెలుసుకుని చేశావనుకో యత్ జ్ఞాత్వా ఈ అశుభాలలో నుంచి అశుభం అంటే ఏమి? జన్మే అశుభం. ఈ అశుభం నుంచి ఈ బంధం అది అశుభం మనకు. జన్మ అంటే బంధం. కర్మ ఆ బంధాన్ని కలిగిస్తుంది. అందులో నుంచి మోక్షం కావాలి అంటే ఇది తెలుసుకుని చెయ్యాలి. కర్మ ఎట్లోకట్లా చేస్తే బంధిస్తూనే ఉంటుంది. ఎట్లోకట్లా చేస్తే తెలిసి తెలియక చేస్తే ఐధావత్తుగా విపరీతంగా చేస్తే కర్మ బంధిస్తూనే ఉంటుంది జన్మల్లో. అయితే జన్మ బంధాలకు కారణం కాకుండా ఉండే విధంగా కర్మల్ని జాగ్రత్తగా ఎట్లా ఆచరించాలని తెలుసుకుని చెయ్యాలి. అందుకని దాని గురించి నేను నీకు ప్రవచనం చేస్తాను అని చెప్తూ ఉన్నారు గురువుగారు. కిం కర్మ కించ అకర్మ ఇతి కవయః మేధావినః అపి అత్ర అస్మిన్ కర్మాది విషయే మోహితాః మోహంగతాః. కర్మ అంటే ఏమి? దాని రహస్యమేమి? ఎందుకు చేస్తున్నాము? అట్లానే అకర్మ అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నాము? అని ఈ విషయంలో కవయః మేధావినః మేధస్సు బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా అత్ర ఈ విషయంలో అస్మిన్ కర్మాది విషయే కర్మలు, అకర్మలు, వికర్మలు అన్న విషయాల్లో మోహితాహ మోహంగతాహ వాళ్ళకు కూడా మోహం కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కన్‌ఫ్యూజన్ కలుగుతూ ఉంటుంది. తత్ అతః అందుకని తుభ్యం నీకు అహం నేను కర్మ, అకర్మ కర్మ అంటే ఏమి? అకర్మ అంటే ఏమి? అని ప్రవచనం చేస్తాను. యత్ జ్ఞాత్వా ఏది తెలుసుకుంటే విదిత్వా నీకు అర్థమయ్యిందంటే కర్మలు మొదలైన వాటిలో నుంచి మోక్షసే బయటపడిపోతావు. ఈ కర్మ వల్ల ఏంటి కలిగేదంటే అశుభం కలుగుతుంది. ఆ అశుభం ఏమి అంటే సంసారము, జన్మ. ఈ జన్మలో నుంచి బయటపడాలి అంటే కర్మను అర్థం చేసుకుని చెయ్యాలి. కర్మ మొత్తమే మానేసుకుని కూర్చుంటా అంటే కుదరదు. మానేయడం అంటే ఏంటి? చెయ్యడం అంటే ఏంటి? ఎట్లా? అని తెలుసుకుని చెయ్యాలి అని చెప్పారు. నచ ఏతత్వయా మంతవ్యం కర్మ నామ దేహాదిచేష్టా లోక ప్రసిద్ధం అకర్మ నామ తత్ అక్రియా తూష్ణీం ఆసనం కిం తత్ర బోద్ధవ్యం ఇతి. త్వయా నీ చేత మళ్ళీ ఏతత్ ఈ విధంగా నా మంతవ్యం అనుకోరాదు. నువ్వు ఈ విధంగా అనుకోరాదు. తెలుసండి గురుగారు. కర్మ అంటే ఏంటో, అకర్మ అంటే ఏంటో నేను నీకు చెప్తాను కూర్చో అంటే, తెలుసండి నాకు. తెలుసుకోవాల్సిందేముంది కొత్తగా ఇందులో? కర్మ అంటే దేహాది చేష్ట. శరీరంతో చేసే కర్మలన్నీ కర్మలు కదండీ! దేహాదులతో చేసే చేష్టలు. శరీరంతో, వాక్కులతో చేసే వ్యవహారాలేవున్నాయో అవన్నీ చేష్టలు. ఆ చేష్టలన్నీ కర్మలు కదా! ఇది లోక ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన విషయం. కొత్తగా మళ్ళీ మీరు ప్రవచనం చేయడం ఎందుకండి? పైగా అకర్మలు అంటే తత్ అక్రియ కర్మ చేయకుండా కూర్చోవడం. తూష్ణీం ఆసనం సప్పుడు చేయకుండా కూర్చుంటే దాని పేరు అకర్మ. ఏదో చేస్తూ ఉంటే దాని పేరు కర్మ. ఇంతే గదా! ఏమీ చేయకుండా సప్పుడు చేయకుండా కూర్చుంటే దాని పేరు అకర్మ. ఏదో ఒకటి చేస్తుంటే దాని పేరు కర్మ. ఇంక కొత్తగా ఇందులో తత్ర కిం బోద్ధవ్యం తెలుసుకోవాల్సిందేముందండి? అంటే ఉచ్యతే చెప్తాను విను. తెలుసుకోవాల్సిందేమో చెప్తాను విను. కస్మాత్ అని గూడా అడిగావు గదా నువ్వు. ఏమి తెలుసుకోవాలండి? కస్మాత్ ఎందుకనండి అని అడిగావు గదా! నీకు జవాబు చెప్తాను విను అని గురువుగారు ఇంకిక్కడి నుంచి సుదీర్ఘంగానే ఉపన్యాసం మొదలుపెడుతూ ఉన్నారు. కర్మణః హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణః చ బోద్ధవ్యం గహనా కర్మణః గతిః. కర్మణః గతిః కర్మల గురించిన జ్ఞానము. గతి అంటే జ్ఞానం. కర్మగతి అంటే కర్మ గురించిన జ్ఞానం. కర్మ ఎందుకు చేస్తున్నాము? ఎట్లా చేస్తే ఈ కర్మ నాకు బంధం కాకుండా ఉంటుంది? జన్మల్ని ఇవ్వకుండా ఉంటుంది?
అని తెలుసుకోవడం బోద్ధవ్యం. తెలుసుకోవలసి ఉన్నది అవసరం. అట్లానే. వికర్మణః నిషిద్ధ కర్మలు అంటే ఏమి? ఎందుకు నిషేధించారు ఆ కర్మలను? చేస్తే ఏం జరుగుతుంది? మొదలైన విషయాల గురించిన గతి అంటే జ్ఞానము కూడా బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది. తెలుసుకోవాలి. తెలుసుకుని చెయ్యమన్నది చేస్తాను, వద్దన్నది మానుకుంటాను గాదు. చెయ్యమని ఎందుకు చెప్తూ ఉన్నారు? ఏ ప్రయోజనం ఆశించి ఈ విధంగా చెయ్యాలి అని అంటూ ఉన్నారు? వద్దు అని చెప్తూ ఉన్నారంటే ఎందుకు వద్దంటున్నారో అని జ్ఞానంతో అర్థం చేసుకొని చెయ్యాలి. అట్లానే అకర్మణః అకర్మ అంటే ఏంటో ముఖ్యంగా అర్థం గావాలి. చప్పుడు చేయకుండా కూర్చోవడం, ఏ పని లేకుండా కూర్చోవడం అకర్మ గాదు. ఇది కూడా బోద్ధవ్యం. తెలుసుకోవలసి ఉంటుంది. కర్మణః గతిః కర్మ గురించిన జ్ఞానం చాలా గహనంగా ఉంటుంది. లోతైన విషయము పైపైన తెలుసుకుని ఎట్లోకట్లా చేస్తే ఇంక కర్మలు అదే పనిగా బంధిస్తూ పోతాయి నిన్ను. అదే పనిగా జన్మలు కలుగుతూ ఉంటాయి నీకు. ఇంకా అందులోంచి బయటపడడానికి నీకు అవకాశం ఉండదు. గహనమైన విషయము ఇది. సీరియస్ మ్యాటర్ కాబట్టే నేను చెప్పడానికి కూర్చున్నాను అని చెప్తూ ఉన్నారు. దానికి భాష్యం చూద్దాము. కర్మణః శాస్త్ర విహితస్య హి యస్మాత్ అపి అస్తి బోద్ధవ్యం. కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ. దాని గురించి ఏదైతే బోద్ధవ్యం అస్తి తెలుసుకోవలసి ఉన్నది. అంటే ఏమి? ఎందుకు అని. బోద్ధవ్యం చ అస్తి ఏవ వికర్మణః ప్రతిషిద్ధస్య. ప్రతిషేధ కర్మలు వద్దు అనెందుకు చెప్పారు? అని కూడా తెలుసుకోవలసి ఉన్నది అస్తి ఏవ. తథా అదే విధంగా అకర్మణః చ తూష్ణీం భావస్య బోద్ధవ్యం అస్తి ఇతి త్రిషు అపి అధ్యాహారః కర్తవ్యః. అకర్మణః చ అకర్మ అంటే ఏమి? తూష్ణీం భావం మౌనంగా ఉండడం అంటే ఏమి? అని కూడా బోద్ధవ్యం అస్తి తెలుసుకోవలసి ఉన్నది అని 3 విషయాల్లో కూడా అధ్యాహారం పెట్టుకోవాల్సి ఉంది. అస్థి ఉన్నది, బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది. అస్థి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది అని మనము కలుపుకొని చూసుకోవాలి. అంత గహనమైన విషయం ఇది. యస్మాత్ గహన విషమ దుర్జ్ఞాన. ఇది గహనము అంటే విషమము. చాలా దుర్జ్ఞానము. సులువుగా తెలుసుకోవడానికి వీలైన విషయం కాదు. కష్టమైన విషయము అర్థం చేసుకోవడానికి. కర్మణః ఇతి ఉపలక్షణార్థం కర్మాదీనాం కర్మ అకర్మ వికర్మణాం గతిః యాథాత్మ్యం తత్వం ఇతి అర్థః. కర్మణః అని ఊరుకున్నారు కదా. కర్మణః గతిః గహన అంటే ఓన్లీ కర్మ గురించిన జ్ఞానము కష్టము. వికర్మ గురించి అకర్మ గురించి సులువు అని అనుకోరాదు. కర్మ అని చెప్తే ఉపలక్షణంగా చెప్పారు. కర్మ అంటే కర్మ మొదలైనవి. కర్మ అకర్మ వికర్మ అన్ని కూడా. వీటన్నింటి గురించిన జ్ఞానము గతి అంటే యాథాత్మ్యం యథాతథంగా ఉన్నది ఉన్నట్టో తత్వతః తత్వం తెలుసుకోవాలి అంటే గహనమది కష్టము. కాబట్టి గురువుగారే చెప్తూ ఉన్నారు ఇక్కడి నుంచి. కిం పునః తత్వం కర్మాదేహ యత్ బోద్ధవ్యం వక్ష్యామి ఇతి ప్రతిజ్ఞాతం. సరేనండి, అయితే గురువుగారు నాకు అర్థమైంది. ఇది చాలా గహనమైన విషయం, గంభీరమైన విషయము. కర్మాదేహే కర్మ అకర్మ వికర్మ మొదలైన వాటి గురించి బోద్ధవ్యం తెలుసుకోవలసి ఉన్నది. వక్ష్యామి చెప్తాను అని మీరు ప్రతిజ్ఞ చేశారు కదా, మాట ఇచ్చారు కదా. మరి కిం పునః తత్వం, మరి దాని గురించి తత్వతః యథార్థంగా నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి మరి అంటే ఉచ్యతే చెప్తాను ఇంక కూర్చో అని గురువుగారు చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఈ శ్లోకానికి మన శంకర్ల వారు కూడా కొంచెం విస్తారంగానే భాష్యం రాసిచ్చారు. కొన్ని పేజీలు రాసిచ్చారు. మనం నెమ్మదిగా అర్థం చేసుకుంటూ, ఆలోచన చేస్తూ, విచారణ చేస్తూ, అవకాశం ఉన్న చోట ఆచరిస్తూ, చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.